నాగవరపు కుమారస్వామి ప్రదర్శనలో ఉన్నాయి. ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 38 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. 4 నిమిషములు ఉన్నది. సమయము 4 నిమిషములు ఉన్నది. వెంకటేశ్వర గారు పరిస్థితుల్లో ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎడ్ల ప్రదర్శన ఏదైతుందో ఈ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో పిల్లలు కూడా సక్రమంగా మంచి బిడ్డలై ఆ సంసారం మంచిగా కొనసాగుతుంది. జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఈ ఎడ్ల బల ప్రదర్శన ఇంకా విజయవంతం కావడానికి ఈ మద్రాలపాడు గ్రామస్తులు కానీ సాయిబాబా యొక్క యువత P9 लाइव दूसरे अड़को P9 వాళ్ళకి ఏమైనా ఇచ్చుకున్నారేమో మనది కూడా వచ్చింది. ఇవ్వాల్సింది TV5కి మహా టీవీకి నాకు కొండరు జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాశుల ప్రదర్శన కార్యక్రమంలో ఈరోజు 2వ రోజు 4 పళ్ళ విభాగంలో పోటీలు జరగడం జరుగుతుంది. దీనికి 4-5 జిల్లాల నుంచి కూడా వివిధ గ్రామాల నుంచి రైతాంగ సోదరులు రావడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం జరిపి ఇది 6వ సంవత్సరం ఈ ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వ్యయ ప్రయాసాలు ఖర్చు ఎంతో అధికంగా డబ్బు ఖర్చు అయినా కూడా రైతు ఒంగోలు జాతి గిత్తల ప్రేమతోటి విరాళాలు అంటే రైతు సోదరులు ఇద్దరి మీద ఉన్నటువంటి ప్రేమతో కూడా అందరూ ఆర్థికంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం మాకు అందరూ సహకరించారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ పశు సంపద బాగుంటేనే రైతు బలంగా ఉంటాడు అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ ఒక ఏదో బల ప్రదర్శన పోటీలాగా కాదు. ఇదేంటంటే మన సంప్రదాయం, మన సంస్కృతి, మన గౌరవాన్ని గుర్తు చేసుకునే కార్యక్రమం. ఒంగోలు జాతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది, ఒక బ్రాండ్. అంత గుర్తింపు ఈ జాతికి ఎందుకు వచ్చాయంటే తప్పకుండా అది రైతు కష్టం, అట్లాగే ఈ నేలకున్న శక్తి అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి అని ప్రతి సంవత్సరం వెంకట్రావు గారిని గుర్తు చేసుకుని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి. అండ్ ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ కానీ అంతా చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు గుమ్మడి సాయి గారికి మరొకసారి అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న జిల్లా కార్యదర్శి గారికి, అట్లాగే నూక్సాన్ బాలాజీ గారికి అందరికీ కూడా నా నమస్కారం.